హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. మన ఝాన్సీ స్టోరీస్లో ఈరోజు ఒక కథ చెప్పబోతున్నానండి. చెప్దాం, కథలోకి వెళ్దాం. ఈ గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చిందంటే, పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు. ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అని అనుకున్నాడు. వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె, నాయన, నీ సందేహం అర్థమైంది. నా చివరి మజిలీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పింది. ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు. అందుకు సముద్రుడు, నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది, అదంతా మేఘుడికి చేరుతుందని జవాబిచ్చాడు. సముద్రుడు అలా జవాబిచ్చాడనమాట ఋషికి. ఋషి మేఘుడిని ప్రశ్నించగా, నాయన, ఆ పాపభారాన్ని నేను దగ్గరుంచుకోను, వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు. కర్మఫలితంగా మూటగట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు. నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి వారి దగ్గరకే చేరుకుంటున్నాయని గ్రహించాడు ఋషి. దేవుని వలన అతనికి అర్థమైంది. పరమశివుడు పార్వతీదేవితో, ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా చెప్పిన ఉదంతం శివపురాణంలో ఉంది. కారణరూపమైన కర్మల నుంచి కార్యరూపమైన సుఖదుఖాలు పుడుతున్నాయి. ఫలానుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది. తిరిగి పాప పుణ్యకర్మలను చేయడం అవివేకం. ఇలా చక్రభ్రమణంలో ఫలం నుంచి కర్మ, కర్మ నుంచి ఫలం పరిభ్రమిస్తున్నాయి. ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే భగవన్నామస్మరణ, పూజ వంటి వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అనేది పురాణ వ్యాఖ్య. కర్మలు మానసిక, వాచిక, కాయిక అని 3 విధాలు. వీటిలో సారం, వ్యర్థం అని 2 ఉంటాయి. సారమైనది సుఖాన్ని, వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది. కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే. కృష్ణ భగవానుని రుక్మిణి స్వామి దేవకీదేవిని 14 ఏళ్ళు చెరసాలలోనే ఎందుకు ఉండనిచ్చారు? మీరు తలుచుకుంటే కంసుణ్ణి వధించి తల్లిని బయటికి తీసుకురాలేరా అని అడిగింది. అందుకు కృష్ణుడు, కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు. రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను 14 ఏళ్ళు దూరం చేసింది. ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానం ఇచ్చాడు. మనుషులు తెలుసుకోవలసింది ఏమిటంటే, చిత్తశుద్ధి లేని శివపూజలు, తీర్థస్నానాలు ఫలితమివ్వవు. నిస్సహాయులకు సహాయపడని శరీరం, బుద్ధి, మనసు వ్యర్థం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు ఫలితమే వస్తుంది. భారత, రామాయణ, భాగవత కథలు చెప్పే నీతి సూత్రం ఇదే. ఇదండి కర్మఫలం గురించి. ఓకేనా? బాయ్.